ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గీత, నీకు ఒక విషయం తెలుసా? కొంతమందికి తెలివి ఉంటుంది, ధైర్యం ఉంటుంది, పొగరు కూడా ఉంటుంది, కానీ లక్కే ఉండదు. ఏమంటావు చరణ్? అమ్మో, మళ్ళీ ఇప్పుడు దీన్ని కదిపిస్తే ఏం చేస్తుందో ఏంటో. అక్షిత, ఇప్పుడు తనని కదిలించడం అవసరం అంటావా? నేనేం కావాలని కదిలించలేదు. ఎందుకో దాన్ని చూస్తేనే ఏదో ఒకటి అనాలనిపిస్తుంది. నువ్వంటావు, అది కౌంటర్ ఇస్తుంది. తను మనకు కౌంటర్ ఇవ్వకుండా నేను మేనేజ్ చేస్తాను. దాందే ఉందిలే అక్షిత, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. దాని గురించి మనం ఎవరిని కామెంట్ చేయక్కర్లేదు. అంటే పల్లవికి లక్కు లేదు కాబట్టి చెరుకు రసం తాగడానికి వస్తే కరెక్ట్ గా తను వచ్చేసరికి మిషన్ పాడైందని కమెంట్ చేస్తున్నావా? అంతే కదా, వీళ్ళిద్దరూ నన్నేదో ఒకటి అనాలి, నాతో చివాట్లు తినాలి, లేదంటే వీళ్ళకి రోజు గడవదు కదా. ఏం మాట్లాడుతున్నావే? మేమేదో జనరల్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం. ఆహా, జనరల్ గా మాట్లాడుకుంటున్నారు, నన్ను కామెంట్ చేస్తున్నారు, ఆ మాత్రం తెలియకుండా లేను. తెలిస్తే ఏం చేస్తావు? అక్షిత, నువ్వు ఉండు చరణ్. అవును, నీకు లక్కు లేదనే కామెంట్ చేశాను. ఏంటిప్పుడు? ఇప్పటి వరకు మా ముగ్గురికి జ్యూస్ అందింది. అప్పటి వరకు మిషన్ బాగానే పనిచేసింది. నువ్వు రాగానే ఆగిపోయింది. దాని అర్థం అదే కదా. చేత కాని వాళ్ళే లక్కు నమ్ముకుంటారు. అంటే నువ్వు సమర్థురాలివా? ఇప్పుడు ఆ మిషన్ ఆగిపోయినా నువ్వు చెరుకు రసం తాగేయగలవా? తాగితే అదృష్టం కంటే మనిషి ఆలోచన శక్తే గొప్పదని ఒప్పుకుంటాం. ఇదిగో, మీరు వద్దు వద్దు అనుకుంటూనే మళ్ళీ తనతో అనవసరంగా ఛాలెంజ్ చేస్తున్నారు. చంటి పిల్లలు గీత, ఏదో ముచ్చట పడుతున్నారు కదా, నేనెందుకు కాదండం? ఇప్పుడేమంటావు? మిషన్ ఆగిపోయింది, అయినా సరే ఒక గ్లాస్ జ్యూస్ తాగాలి, అదే కదా మీ ఛాలెంజ్? అవును. సరే చూడండి. అన్నా, ఒక చెరుగడివ్వరా? లక్ ఉండాలంట, లక్. అన్నా, ఎంతైంది? అయ్యిందా? ఇది మీకు అలవాటే కదా, పదండి వెళ్దాం. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏంటి గుండు, కాలేజ్కి వెళ్ళలేదా? లేదండి, ఒంట్లో కొంచెం నలతగా ఉంటే వెళ్ళలేదు. అవునా? ఒంట్లో నలతగా ఉన్నప్పుడు నేను నీకు సేవలు చేయాలి కానీ నువ్వు నాకు కాఫీ తీసుకురావడం ఏంటి గుండమ్మా? పర్లేదులేండి. ఏం పర్వాలేదు? పర్వాలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈ లోకం ఏమనుకుంటుంది, ఈ సొసైటీ ఏమనుకుంటుంది? అరే, పెళ్ళానికి ఒంట్లో బాగోలేకపోతే తన్ని పట్టించుకోకుండా వీడు కాఫీ తెప్పించుకుంటున్నాడా అని నన్ను తప్పుగా అనుకోదు? ఏంటండి ఓవర్ చేస్తున్నారు? ఓవర్ చేయట్లేదు, లవ్ చేస్తున్నాను.
నీ హెల్త్ నార్మల్ అయ్యే వరకు నేను నీకు సేవలు చేస్తాను. నా పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటాను. ఏం చేయమంటావు చెప్పు? కమాన్, లెట్ మీ. ఓహో, ఏం చెప్పినా చేస్తారా? ఎనీథింగ్. ఓకే, సరే. అయితే నాకు బాగా ఆకలిస్తుంది, పనసకాయ బిర్యానీ చేయండి. ఇంకా వైట్ రైస్ చేసి ముద్దపప్పు చేసేయండి. భోజనం చేసిన తర్వాత చెరుకు రసం, ఐస్ క్రీమ్స్, ఇంకా ఆ పాపపు ఆ కాఫీ లైవ్. ఏమైందండి? నువ్వు చెప్పిన లిస్ట్కి కళ్ళు తిరిగి జ్ఞానోదయం అయింది. ఏమని? పెళ్ళాం సేవలు చేస్తుంటే అప్రిషియేట్ చేస్తే సరిపోతుంది, కానీ ఓవర్ చేసి ఏదో కమిట్మెంట్లు ఇస్తే పులుసు కారిపోతుంది అని. కదా? అవునే, మరో 4 రోజుల్లోనే పెళ్ళి. ఆ అబ్బాయే. లవ్ మ్యారేజే. ఇద్దరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటున్నారు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇదిగో, పెళ్లికి నువ్వు నీ ఫ్యామిలీ తప్పకుండా రావాలి. నీకు గుర్తుంటుంది కదా, అస్సలు మర్చిపోకు. అది నాది. అవునా, తీసుకో. ఏంటిది? అగ్రిమెంట్లో ఉంది. ఆహా, అదేం లేదు. తల్లి కూతురులిద్దరు ఇంత మోసం చేస్తారా? మోసం ఏంటి? మరి ఈ అగ్రిమెంట్ ఏంటి?